రామచంద్ర గారు ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది బీజేపీ? ఇప్పుడు వాస్తవానికి బైఫర్కేషన్ చట్టంలోనే డివిజన్ ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి అనేది కొంత దాంట్లో చేర్పరిచారు. అయితే తెలంగాణ ఉద్యమం కూడా నీరు, నియామకాలు, నిధులు అనేటువంటి దీని మీద అయింది. సరే, అవన్నీ ఈ డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఈ కాంట్రవర్సీ మళ్ళీ తెరపై రావటం అనేది, మన కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. పత్తిసీమ ఇది పెట్టారు, ఒక విధంగా నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. తెలుగు రైతులు ఎక్కడ ఉన్నా సరే ఇద్దరు బాగుండాలి అనేటువంటి ఆలోచన చెప్పలేదు. నేను వీ హ్యావ్ టు వెల్కమ్. సముద్రంలో పోయే నీరు ఎవరు వాడుకున్నా పర్వాలేదు, మంచిది, చాలా మంచి చెప్పాడు. ఇంకో ఆలోచన ఏంటంటే తెలుగు రైతులు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలి, ఎవరికైనా నీరు అవసరం వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. సరే, ఈ నేపథ్యంలో మనం ఆలోచిస్తే మనకు కనబడేది ఒకటి ఏంటంటే, ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అక్కడైనా సరే ఇక్కడైనా సరే మేము బలహీనపడుతున్నాం అనే ఆలోచన రాగానే ఏదో ఒక ఇష్యూ రెచ్చగొట్టి మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజల్లో ఆ సెంటిమెంట్ తీసుకుపోయింది. ఇప్పుడు ఆయన టీడీపీ అన్నట్టు బలదీక్ష అనేది, బలదీక్ష, జలదీక్ష, అది సరే, దాని మీద నేను కామెంట్ చేసుకోలేదు. నేను ఏమంటే కామెంట్స్ ఏదైతే మీరు కేసీఆర్ గారిని హిట్లర్ అనండి, ఇంకేదైనా, ఎందుకంటే వారి ఎమ్మెల్యేస్ తీసుకుపోయారు, ఎంపీని తీసుకుపోయారు, మీకు బాధ ఉంటే ఉండొచ్చు. దాని మీద టీడీపీ కూడా చాలా క్లియర్ గా మీ ఇద్దరు లాలూచేది ప్రాజెక్టులు, మీరు 10,000 ప్రాజెక్టులు దక్కించున్నారు కాబట్టి మీరే పంపించారని కూడా టీడీపీ అంటే అంటే అందుకని ఏమిటంటే ఆ వివాదంలో మనం పోకుండా నేను ఒకటే కోరేది ఏంటంటే, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన గతంలో కలిసి ఉండేది. సరే, రెండు అడ్మినిస్ట్రేటివ్ రీజన్లో విడిపోయినాయి. ఇప్పుడు రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజల మధ్యన మనం చిచ్చు పెడతామా? ఇప్పుడు దేనికైనా ఒక బచావత్ అవార్డు ఉన్నది, లేకుంటే బ్రిజెస్ అవార్డు ఉంది, లేకుంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఎక్కడ కూర్చొని మనం దాన్ని సమస్యగా పరిష్కారం చేసుకుంటేనే రెండు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారికి అది ఒక లాభకరంగా ఉంటుంది, అక్కడ ఉన్న రైతులు కూడా లాభం జరుగుతుంది. కానీ ఇది వివాదం తీసుకొని వచ్చి రెచ్చగొట్టి, ఈ రెచ్చగొట్టిన తర్వాత ప్రజల్లో మళ్ళీ సెంటిమెంట్ చేసేస్తే కేవలం రాజకీయ లబ్ధి వ్యాఖ్యానాలు వస్తూ ఉంటే దీంట్లో మరి కేంద్రం ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం డిఫరెంట్. ఇప్పుడు కేంద్రం ఎప్పుడు కూడా తన బాధ్యతను విస్మరించలేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, సుప్రీంకోర్టు కేసు ఉంది. సుప్రీంకోర్టు ఉన్నప్పుడు కేంద్రము సబ్ జ్యుడిస్ ఇష్యూలో ఎక్కువ జోక్యం చేయలేదు. ఈ యొక్క ఇష్యూ ఫస్ట్ హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడారు, ఉమాభారతి గారి దగ్గర మాట్లాడారు. ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ ఇంకెవరైనా స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇక్కడ దాన్ని కౌంటర్ రియాక్షన్ ఉంటుంది. కౌంటర్ రియాక్షన్ ఉన్నప్పుడు ఏమైంది, ప్రజల మధ్యన వెళ్ళిపోతుంది. ప్రజల మధ్యన వెళ్ళిపోయినప్పుడు ఈ వివాదం తీసుకొచ్చి ఇప్పుడు రీడిజైనింగ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. సార్, రీడిజైన్ చేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఎట్లా చేశారు, మాకు కూడా కన్విన్స్ చేసేది ఉంది, మమ్మల్ని కన్సల్ట్ చేసేది, మేమంతా ఫీల్ అవుతాం. డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి మేము మా ఆలోచన పదే చెప్తా ఉన్నాం. ఇది ఇంటర్నల్ గా తెలంగాణలో ఉన్నట్టు రాజకీయ పార్టీలు ఏ ప్రాజెక్టు తెలంగాణకు మంచిది, ఇప్పుడు ఎవరైనా సరే తెలంగాణ ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని కాదు, ఇక్కడ నీరు మాకు రావాలని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రావాల్సిన బైఫర్కేషన్ చట్టంలో ఏదైతే నీరు రావాలో తెలంగాణ ప్రాంతం రావాల్సి ఉంది. కానీ ఈ యొక్క నీటి విషయాలు తీసుకువచ్చి అంటే పర్మనెంట్ గా ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాదని మనం పెంచుకుందామా? ఈ ఆలోచన రాజకీయ పార్టీకి లేకపోతే టెక్నికల్ గా మనం ఎన్ని మాట్లాడినా సరే దానికి సొల్యూషన్ ఉంటుంది. గతంలో ఇప్పుడు గుర్తొచ్చింది, మాజీ ముఖ్యమంత్రి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి చివరిదాకా సమైక్యం అన్నప్పుడు నీటి యుద్ధాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇది ఇవాళ అనుకున్నంత సులువుగా ఏముండదు, రేపు పొద్దున చాలా ఇబ్బందులు పడతాయని. ఇవాళ ఈ కామెంట్స్ చూస్తూ ఉంటే నిజంగా అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా? కృష్ణారావు చెప్పినట్టు అప్పట్లో పోలీసులు కొట్టుకోవడం దగ్గర నుంచి అట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటుందని బాగుంటుందని మనందరూ కోరుకోవడం, కానీ ఖచ్చితంగా మళ్ళీ మానుకోట రిపీట్ అవుతుంది, ఖబర్దార్ మీ అంతు చూస్తానంటే వాళ్ళన్న కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారనుకోండి, మరి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇలాగే జరుగుతుందా? ఏమన్నా దీనికి వేరే మార్గం ఉందా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుద్ధాలు నీటి యుద్ధాలు అయితే కాదు, కానీ ఒకటి మాత్రం ప్రూవ్డ్ ఫ్యాక్ట్, మా జలాలు మాకు రాకుండా దోపిడీకి గురైనాయి అని చెప్పింది మాత్రం ప్రజలు హర్షించినారు. వాస్తవాలు అవి. ఎందుకనంటే గోదావరిలో 950 టీఎంసీలు ఇంకా మాకు అధికారం ఉంది వాడుకోవడానికి. బచావతి ట్రిబ్యునల్ అవార్డే, మరి తర్వాత వచ్చినటువంటి అవార్డు కాదు. దాని తర్వాత మిగిలినటువంటి 450 టీఎంసీలు కృష్ణా వాటర్ వాడుకోవడానికి హక్కు ఉంది అని చెప్పేసి ప్రూవ్ రికార్డెడ్ ఫ్యాక్ట్స్ ఉంటే
దానికి అనుకూలంగా కేసీఆర్ గారు నా జలాలు దోపిడీకి గురైనాయని 14 సంవత్సరాలు దీక్ష చేసి ప్రాజెక్టులు కడుతుంటే దాని మీద కామెంట్లు చేయడం అనేది ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు దొంగ తిన నేర్చుకున్నోడు ఎప్పుడు నాకు దొరుకుతలేదని చెప్పేసి ఆరాటపడడం అనేది మనం గ్రామాలలో చూస్తున్నటువంటిది. అందుకని ఇక్కడ ఎవరు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజలు అవతల వాళ్ళు మన వాళ్ళే, తెలుగు ప్రజలు బంధుత్వాలతో ఉన్నారు, అన్నదమ్ముల్లాగా విడిపోయినాము, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు బాగానే ఉన్నారు, పార్టీలకు సంబంధించి కూడా నేను ఒక మాట చెప్తున్నా మిత్రమా, మొన్నటిదాకా ఢిల్లీ యాత్ర, దాని తర్వాత బయట యాత్ర. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఢిల్లీ యాత్ర అందరికి తెలుసు. అందుకని నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ హిట్లరా? నిజమే, హిట్లర్ ఎందుకోసం చేసినాడు? ఒక లక్ష్యం కోసం చేసినాడు, అది ప్రజలకు వ్యతిరేకమైంది కావచ్చు. కేసీఆర్ గారు అంతకంటే తీసిపోయినటువంటి దీక్షతో చేసినాడు. నీ ఎడల మాత్రం నువ్వు ఇప్పుడు ఈయన హిట్లర్ అనే మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు బయటపడ్డారు. ఇంకా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పూర్వపరాలు పెద్దలందరికీ తెలుసు, ఇక్కడ వినేవాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈరోజు శ్రీశైలం దేనికి కోసం కట్టినారండి? అది విద్యుత్ ప్రాజెక్టు. దానికి ఆ రోజు మానవీయ కోణం నుంచి ఆలోచించినటువంటి ఒక మహానేత దాన్ని తెలుగు మద్రాసుకు మంచినీళ్ళ పేరుతో తీసినాడు. తీసిన తర్వాత జరిగింది ఏంది? ఇడంగో పొక్క పెట్టినాడు పోతిరెడ్డిపాడు పొక్క ఎంత ఉంది? కర్నూలు కొట్టకపోయే అంత దుర్మార్గం జరిగిపోయింది. కర్నూలు కొట్టకపోయినాడు. ఉన్న వాస్తవాలన్నీ కర్నూలు ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలా. నీళ్లు శ్రీశైలంలో నిలగట్టినందుకే అది నాశనం అయిపోయింది. అందుకోసమని ఈరోజు ఎవరి నీళ్లు వాళ్ళు వాడుకోవడానికి దానికి ఏదో మొత్తం అంతా లేచిపోతున్నారు కాబట్టి రాజకీయంగా తన వైపు నుంచి వేడి చేసుకొని తన వాళ్ళను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడమే. రామచంద్రరావు గారు చెప్పినట్టు పెద్దలు నిజమే, పొలిటికల్ గా అజెండా నిర్ణయం చేసుకుంటుంది ఏ పార్టీకి ఆ పార్టీ, మీరు చేసుకోండి. ప్రజల కోసం కాదు, ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి దీక్ష. నేను అంటున్నాను, ఆయన రాజకీయంగా అజెండా లేదు. ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని హిట్లర్ అనడానంటే కేసీఆర్ ను మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న దుకాణం అంతా క్లోజ్ చేసుకునే ఉన్న కాడికి పార్టీ బాయ్ ఇంకేం చేస్తాడు? మమ్మల్ని అనడానికి ఆయన దుకాణం క్లోజ్ అయితానికి కారణం అదే. ఆంధ్రాలో కూడా ఆ రకంగానే దుకాణం క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దుకాణాలను నిలబెట్టుకుంటే చేస్తున్న ప్రయత్నం. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మేమే నీ పార్టీ నాయకుడు నల్ల సూర్యప్రకాశ్ మాట్లాడారు. నిజమే. ఇప్పుడు ఎందుకనంటే పెద్ద ఎత్తున మేము మాకంటే లేదని చెప్పేసి ఎవరు పడతారో చెప్తారు. దేవతా వస్త్రాలు కట్టుకొని తిరుగుతున్నట్టు వాడు. ఏం దేవతా వస్త్రాలు అంటే వానికి తప్ప ఇంకోనికి అవపడవు, బరిబత్తలు అవపడతాడు బయట. అందుకోసమని ఈ బాపతగాలు మాట్లాడే మాటలు ఎవ్వడు కూడా ఎక్కడ కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ జగన్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, వాళ్ళ అయ్యా ఏ రకంగా నీళ్ళ దోపిడీ చేసిండో పోతిరెడ్డిపాడే సాక్ష్యము. కానీ గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టుగా అసలు నీకున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు పూర్వపరాలు తెలవకుండా పోతిరెడ్డితో పాటు నీళ్లు వాడుకుంటున్నావు. నీకు అవుకు ప్రాజెక్టు మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చేసింది. కానీ నీ నీళ్లు నీకున్న 450 టీఎంసీలు నిన్న పాలమూరు కృష్ణా పరివాహక ప్రాంతం ఎంత ఉందండి? తెలంగాణకు దాదాపుగా 90% ఉంది. వస్తున్న నీళ్ళు ఎంత? అందుకోసమని సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని చెప్పేసి తెలంగాణ అన్యాయానికి గురైంది. ఆ నీళ్లు వాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. బ్రహ్మదేవుడు తల కిందలైనా నేను ఊరుకోను. మానుకోట కాదు కదా, మానుకోట మాకేం అవసరం ఆయనతోటి. ఇప్పుడు ఆ రోజు అంటే ఈడ ఉన్నాడు, ఈయనకు పార్టీ ఉంది. మా హరీష్ చెప్పింది కూడా కరెక్టే. ఈ రోజు ఆయన ఏదో పెద్ద కథలు చెప్పేసి నేను చేస్తానంటే ప్రజలే రానియరు లోపలికి. మానుకోట కాదు, అసలు హైదరాబాద్ కు వచ్చి లోటస్ పాన్ లో ఉండాలన్నా కానీ నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్నవేందా అని ప్రజలే. నువ్వు ఏందయ్యా నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్నవేందా అని చెప్పి మేము ఇలా టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. పాత పద్ధతి లేకపోతే పాత వాతావరణం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది, అస్సలు ఉండదు. ఇది ఏ రకంగా కూడా నీటితో కొట్లాటలు లేవు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, రాజకీయ లక్ష్యం కోసం చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి తీరు, దుర్మార్గమైన మాటలు కట్టి పెట్టకపోతే తగిన గుణపాఠం. తమిళనాడు కర్ణాటకతో మేము కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంది, కానీ ఏపీ ఇరిగేషన్ మంత్రి టైం ఇవ్వట్లేదు అని చెప్పి. ఏపీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, దేవినేని ఉమా చాలా విషయాల మీద గతంలో కూడా మాట్లాడుకున్నారు. తర్వాత అదేంటంటే ఏదైనా చర్చల్లో పాల్గొంటే మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడే రీతిలో ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా అది శ్రేయస్కరంగా ఉంటుందంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి స్పందిస్తాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. మరి ఉమా గారు ఒకటి అడుగుతున్నాడు,
ఈ రోజు ఏ ప్రాజెక్టు కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నాడో ఆ వైఎస్ఆర్ పార్టీ ఎంపీనే దాని కాంట్రాక్టర్ కదా, దాని మీద సమాధానం ఏంటని కూడా అడిగేదానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి ఆలోచనతో కాకుండా మన నరసింహులు గారు చెప్పినా, మరి కిషోరావు గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎప్పుడైనా ప్రతిపక్ష నేతగా సముచితమైన సలహాలు ఇవ్వాలా. ఈ రోజు నీటి గురించి మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో లక్షలాది ఫామ్ పాండ్స్ అవుతా ఉంటే తన పార్టీ వాళ్ళకి, ప్రజలకి, ప్రతిపక్ష నేతగా ఎప్పుడైనా ఒక సందేశం ఇచ్చాడా, అభ్యర్థించాడా, అయ్యా మీరు కూడా ఫామ్ పాండ్స్ ఇవ్వండి, రేపు వర్షాకాలంలో మరి భూగర్భ జలాలు పెరుగుతాయి, ఈ విధంగా మనం ప్రయోజనంగా ఉంటుంది, అది ఏ ప్రభుత్వం తీసుకున్నా ఏ పార్టీ తీసుకున్నా మన ప్రజలకు ఉపయోగపడేటువంటిది కాబట్టి సమిష్టిగా కృషి చేద్దామనేటువంటి భావన ఇచ్చి మంచి పేరు ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా తీసుకోవడంలో తప్పేం లేదు. దానికి ఎందుకు ప్రయత్నం చేయడు? అదేవిధంగా పట్టుసీమ ప్రాజెక్టు, రాయలసీమకు నీళ్ళు వస్తే దాని గురించి ఎప్పుడు మాట్లాడలే. గతంలో బాబ్లీ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తే ఆ రోజు దాని గురించి మాట్లాడలే. అంటే ఇది 2 నాలుకల ధోరణితో వివరించేది కరెక్ట్ కాదు. తన రైతు నాయకుడు నాగిరెడ్డి అనంతపురం వస్తాడు, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ప్రజలకు నీళ్ళు ఇచ్చే పట్టుసీమ కడుతున్నారు అంటున్నారు. అక్కడ పోయిన తర్వాత రాయలసీమకి నీళ్లు తీసుకుపోతున్నాం అంటే కేవలం రాజకీయంగా ప్రయోజనం ఏమైనా ఒనగూరుతుందా? రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు పెట్టి అబాస్ పాలు చేస్తే నేను ఏమైనా కూర్చోగలనా అనేటువంటి ఆలోచన ఇది మంచిది కాదు. ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇచ్చారు, దాన్ని ఆయన వినియోగించుకొని ప్రజలకు చేరువై ప్రజా ప్రయోజనార్థం పరిశ్రమిస్తే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు, భవిష్యత్తు ఉంటుంది. అది ఆలోచించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. థ్యాంక్ యూ ప్రభాకర్ చౌదరి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, బ్రహ్మానంద్ గారు మొత్తం రాజకీయ దీక్ష అని చెప్పి అందరూ ఒక కన్క్లూజన్ చేశారు. అలాగే వైఎస్ పాపం వల్లే వాళ్ళు తెలంగాణ రైతుల ఆత్మహత్యలు అనే పాయింట్ కూడా నేను రైజ్ చేశారు మంత్రి, మర్చిపోయాను. సార్, ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డికి చేతగా లేదు. అసెంబ్లీలో కూడా ఎప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి కూడా రాజకీయ దీక్ష అనేటటువంటి విధంగాను ఆయనకి ఒక ప్రతినిధిగా మాట్లాడేటటువంటి లక్షణాలు కూడా లేవనేటటువంటి విధంగా మరి ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడుతున్నారు. ప్రభాకర్ చౌదరి గారు, మీరు చెప్పినటువంటి సమాధానంలో ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి వాటా కోసం మేము పోరాటం చేస్తున్నాము, దానికి సంబంధించి హరీష్ రావు గారు మంత్రి గారిని కూర్చోబెట్టి మాట్లాడాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం అనేటటువంటి దాటవేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి మీరు మాట్లాడడంలా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా నీటికి సంబంధించి రైతుకు సంబంధించి ఢిల్లీని డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు లేవని అబద్ధం చెప్తున్నారు. మీరు గతాన్ని గుర్తు చేసుకోండి. బ్రిజేష్ కుమార్ కమిషన్ వచ్చినప్పుడు 26 మంది ఎమ్మెల్యేలతో ధర్నా చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు 2 సార్లు ఢిల్లీ పోయి నిరాహార దీక్షలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి క్లారిటీ ఇచ్చేస్తే ఆయన అడిగిన ప్రశ్నకి 10,000 కోట్ల కాంట్రాక్టులు మీరు ఎంపీ పొంగులేటికి ఇప్పించారు, మీరే పార్టీ అంటే కాంట్రాక్ట్ అంటే నామినేట్ చేసినటువంటిది కాదు కదా. కాంట్రాక్టర్స్ అంటే టెండర్లు వచ్చినటువంటివి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు టెండర్లలో వాళ్ళకు వర్కులు వస్తే వాటిని ఆ ప్రతినిధిని ఇచ్చినట్ల అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానిలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళు చేజిక్కించుకొని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మరి మేము దాన్ని ఖండిస్తూ వచ్చాం. ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేసేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? ముఖ్యమంత్రిగా ప్రజల పక్షాన బాధ్యతను మరిచారు కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అండదండలుగా ఉండి ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాన్ని అరికెట్టేటటువంటి దానికి పోరాటం చేస్తూ ఉంటే ఇది రాజకీయ పోరాటం అంటున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలు పోతున్నారు అని అంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రభాకర్ చౌదరి గారు, మీకు ధైర్యం ఉంటే మీరు కొనుగోలు అవసరం లేకపోయినా కొనుగోలు చేసినటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజా తీర్పుకు రండి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రజా తీర్పులో గనక ప్రజల మమ్మల్ని వెనక పంపివేస్తే మీరు చెప్పినట్లుగా స్వార్థపూరితంగా తప్ప ప్రజల గురించి మరిచిపోయి రాజకీయ పార్టీని వ్యాపార సంస్థగా మార్చివేసి ప్రజల యొక్క జీవితాలు చెలగాటం ఆడుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్షను విమర్శించేటటువంటి అర్హత లేదు. అంతేకాదు మాట్లాడాలి కదా. రైట్, కృష్ణారావు గారు, ఇవాళ ముఖ్యమంత్రి ప్రధాని దగ్గరికి వెళ్తున్నారు. సరే, కరువుకు సంబంధించి మిగతా ముఖ్యమంత్రులు కాదు సార్, ఇవాళ ఈయన వెళ్తున్నారు.
తర్వాత ముఖ్యంగా ప్రత్యేక హోదా, ఆయన ఇక్కడ లేని సందర్భంలో చాలా జరిగాయి ప్రత్యేక హోదాకు సంబంధించి. దాదాపుగా ఆయన వచ్చి ఏమని చెప్పాడు, మరి పోరాడతాం, ఖచ్చితంగా ప్రత్యేక హోదా వదిలే ప్రసక్తే లేదని నిన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ నాయకులతో ఆయన మరోసారి స్పష్టం చేశారని చెప్పి మనకి ఇవాళ పత్రికలో వచ్చిన వార్తలు. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో తరచుగా కొన్ని కథనాలు వచ్చాయి, దాన్ని మరి పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషణ. కాబట్టి నేను గతంలో కూడా ఒకసారి ప్రధానమంత్రి గారిని కలిశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. నేను చాలాసార్లు కలిశాను. ఒకసారి నేరుగా అడిగాను, మీరేమైనా నా మనసులో ఏమైనా పెట్టుకునేవైనా నా మీద ఏమైనా సాధిస్తున్నారా? అప్పుడు ఏదో గుజరాత్ అల్లర్లప్పుడు ఐ డిమాండెడ్ యువర్ రిజిగ్నేషన్, అదేనా అంటే అదేం లేదు అని ఆయన అన్నాడని. అదేనా ఉంటే చెప్పండి, నేనే అప్పుడు పరిస్థితులు బట్టి మాట్లాడా. ఇప్పుడు మనం ఒకటే, నేనే నీకు పోటీ వచ్చేది లేదు, మీకు మాకు పోటీ కాదు, బట్ రాష్ట్రం ముఖ్యం, అట్లా ఇట్లా అని చెప్పాను. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆవేదన చూసి మంత్రులందరూ కూడా చాలా బాధపడ్డారని, మనస్తాపం చెందారని కూడా పత్రికలో అదే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళి ఇద్దరు కూర్చున్న తర్వాత, ఇప్పుడు ఇద్దరు కూర్చున్న దానికి రెండు రకాలు. ఇందులో ఒకటి, ఆయన ముఖ్యమంత్రులందరినీ కరువు మీద విడివిడిగా పిలుస్తున్నాడు, 1 hour అదే టైం ఇస్తున్నాడు, మళ్ళీ ట్విట్టర్లో పెడుతున్నాడు, ఇలా వచ్చారు, ఆయన ఇచ్చేసారు, వచ్చేసారు అని. ఇప్పుడు అఫిషియల్ మీటింగ్ అది అయిపోయి ఇప్పుడు కరువు మీద, లేకపోతే కరువుది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన విడిగా అడిగారు. అదే ముందు అసలు మనకు తెలియదు కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధం చేసుకుని వెళ్తున్నారు. మనం సిద్ధం చేస్తున్నాం సార్, అసలు ఆయన సిద్ధంగా ఉండాలి కదా మోడీ గారు. మనం సరే మనం మొత్తం సరంజామా అంతా పట్టుకెళ్తాం, మనం అవతల మనం ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళినట్టు మన ఎజెండా ప్రకారం అవుతుందో, అది అక్కడ ఏమవుతుందో తెలియదు. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఏమన్నా ఇంకో వేరే సబ్జెక్ట్ ఉందో, గంట సేపు మీతో మాట్లాడాలని అంటే మరి ఆయన ఇస్తాడా? ఇద్దరు కూర్చున్నా సరే ఏం నాయుడు గారు చెప్పండి అంటే, అప్పుడు బహుశా ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ ఏంటంటే మామూలుగా ఒక ఈ అందరితో ఉన్నప్పుడు అవుతుంది, తర్వాత వాళ్ళిద్దరే కూర్చుంటారు. ఆ ఇద్దరు దగ్గర సంభాషణ అనేది ఇగో అప్పుడప్పుడు 5 నెలలకు 6 నెలలకు అలా బయటపడాలి. మన చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టినట్టుగా బయటపడితే మనకు తెలుస్తుంది. సో వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు ప్రత్యేక హోదా, ఈ కృష్ణా జలాలు అన్ని ఉన్నాయి, నివేదికలన్నీ సిద్ధం చేసుకెళ్తారు. అసలు పాయింట్ వదిలేసి ఇప్పుడు దానికి రిలేటెడ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలవమని ఏపీ కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది కదా. అందుకనే కదా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, హరీష్ రావు గారిని రాను, ఇంకా ఎపెక్స్ కౌన్సిల్ అడిగిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత మనం చూద్దాం. అదేమో ముఖ్యమంత్రుల మధ్య మీటింగ్, అది ఇద్దరు ముఖ్యమంత్రులు ఉమాభారతి గారితో. సో అదేమవుతుంది, ఇప్పుడు ఆయన ఉమాభారతి గారిని కూడా కలుస్తారట, ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడ ఒప్పుకుని మళ్ళీ చంద్రశేఖర్ గారికి ఫోన్ చేయాలి. ఆయన నేను నా ఇష్టం లేదు, ఇప్పుడు నేను ఇప్పుడు కుదరదనంటే ఏం చేస్తారు? ఇప్పుడు అది ఉన్నదే 3 సభ్యులతో కమిటీ, అది ఇవన్నీ చాలా వివాదాలే చాలా ఉన్నాయి. సిపిఐ నారాయణ గారు చెప్పినట్టుగా నువ్వు ఇవాళ పట్టుకురా, వచ్చేప్పుడు ఢిల్లీ నుండి విమానం దిగ్గాను ప్రత్యేక హోదా కాగితమైనా పట్టురా, లేకపోతే నువ్వు కాగితం ఇచ్చే రిజిగ్నేషన్ అని. అంత సింపుల్ గా వ్యవహారాలు ఉండవు. ఈ సంప్రదింపుల ద్వారానే పరస్పరం ఇందా నుంచి బీజేపీ ఆయన చెప్పినట్టుగా సంప్రదింపులు, చర్చలు, వ్యవహారాలు దాంట్లో భాగం ఇది. బట్ అది అంతరంగం అయితే కేంద్రంది కానీ, మంత్రులది కానీ, పార్టీది కానీ, మన సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పినట్టుగా చూస్తే వాళ్ళు ఏమీ ఇచ్చేయట్లేరు, ఊరే ప్యాకేజ్ తప్ప స్టేటస్ అనేది. ప్రత్యేక రాష్ట్రం అన్నారు, దానికి డెఫినేషన్ చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక హోదా ఉంటుంది, మరోసారి ఎండ్రాడమా ముఖ్యమంత్రి గారు, లేకపోతే 30 సార్లు 23 సార్లు, లేకపోతే ఈసారి ఏమన్నా కొంత క్లారిటీతో ఆయన వెనక్కి వచ్చే అవకాశాన్ని బీజేపీ అన్నేస్తుంది. మనకు ప్రచార సాధన తెలిసేది అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 2 పాయింట్ల మీద, ఒకటో కరువు విషయం మీద, ఇంకోటో స్పెషల్ స్టేటస్ మీద పోతున్నారని చెప్పి తెలుసు. సరే, అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ప్రెజెంటేషన్ ఉంటుందా లేదా అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే అపాయింట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదున్నా కూడా మన సిద్ధార్థనాథ్ సింగ్ గారు, మా ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఈజ్ స్పెషల్ ఫర్ అస్, బట్ స్పెషల్ స్టేటస్ రైట్ నో వి కెనాట్. దాని మీద కూడా ఆయన పార్టీ పరంగా చెప్పారు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా చెప్పడానికి వీల్లేదు కూడా, ప్రభుత్వ పరంగా చెప్పడానికి వీల్లేదు. ఒకటి ఏంటంటే బైఫర్కేషన్ యాక్ట్ లో గానే, లేకుంటే ఇమీడియట్ గా స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ అనేది మాట్లాడలేదు. దాని తర్వాత రాజకీయ కారణంగా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు మీరే కదండి మాట్లాడింది, బైఫర్కేషన్ యాక్ట్ లో వర్డ్ లేదండి రైట్, మీరే కదా ఆ రోజు సభలో అసలు చేసింది. ప్రపంచంలో ఇంకో పార్టీ అడిగింది, ప్రధాని కూడా చెప్పారు మోదీ. బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దాని తర్వాత అనేది ఆ రోజు రాజ్యసభలో మాట్లాడడం వాస్తవమే, కానీ దాని తర్వాత స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత
ఎప్పుడు కూడా ఇది వివాదంలో ఫస్ట్ లో రాలేదు. తర్వాత దాని విషయంలో ఇవ్వమని చెప్పలేదు కాబట్టి రాలేదు. ఇస్తారు అర్హత ఉంది కదా, మీరు ఎవరు అర్హత లేదని తర్వాత చెప్పింది. దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, స్పెషల్ స్టాటస్ కేటగిరీకు Right. Anyway, ఆ technicalities కాదు. ఇవాళ ఏదో ఒక hope పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వెనక్కి ఏదో ఒక మాట చెప్తారు. గైడ్ లైన్స్ అని కాదు సార్, మీరు ఒకసారి టైం లేదు సార్, ఆ టెక్నికాలిటీస్ వద్దు, అందుకే అన్నాను. వారు final గా అందుకే గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ లో అధికారం పార్టీకి సంబంధించి ప్రభుత్వం చెప్పారు ప్లస్ మరి. ప్రతిపక్షం ఇద్దరు అవును, కలిసి cabinet నిర్ణయం లో చేసిన అయింది, తర్వాత ప్రధాని చేసిన దానిలో పొందుపరచలేదు. జయరాం రమేష్ గారు దాన్ని draft కాబట్టి చేశారు. దాన్ని అమలుపరచలేదు. జయరాం కాంగ్రెస్ రమేష్ పార్టీ draft చేశారు. కాదు, చంద్రబాబు నాయుడు గారే అది సంజీవి కాదు, అవసరం లేదన్నారు. దానికోసం మీరు దాంతో గొడవ అవుతున్నారు. వినండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే ఈ రోజు ప్రధానమంత్రిని కలిసడానికి ఒక అజెండా ఉంది, కలవడం కోసం అవసరం కూడా, ఎందుకంటే కేంద్రం రాష్ట్ర సంబంధాలు కలిసి ఉండాలి. అదే సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావాల్సినటువంటి ఫైనాన్షియల్ డెఫిసిట్ అంతా కూడా పూడ్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. Yes. ఆ విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నిసార్లు కలిసిన అన్నిసార్లు కాదు, సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా చూద్దాం మరి. ఇవాళ అన్ని నివేదికలన్నీ తీసుకెళ్తున్నారు, ఏమవుతుందో కేంద్ర ప్రభుత్వం తెలిసే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.